హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాబర్ట్ ఫర్ ఛానల్తో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ బటన్ అయితే వస్తలేదు. సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ అయితే చేయండి. అయితే మనం అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే ఆ, వాళ్ళ బయోగ్రఫీ అయితే ఏదైతే అనేది మనం అయితే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి అయితే మన రాజమౌళి గారు అయితే ఆ, అయితే రాజమౌళి గారైతే నాలుగో తరగతి వచ్చేసి కొవ్వూరులో అయితే చదువుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఆయనయితే రాయచూర్‌లో చదవడం అయితే జరిగింది. ఆయన 10థ్ వరకైతే చదివి కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏం చేసినా కూడా అయితే ఆయనకైతే రాంగ్ అని చేయకుండా అయితే సపోర్ట్ చేసి అయితే ఇచ్చేవారు అయితే వాళ్ళ రాజమౌళి గారు వాళ్ళ అమ్మ అయితే. రాజమౌళి అమ్మ అయితే కొత్త మూవీస్ ఏ పడినా అయితే రాజమౌళి గారికైతే ఆ మూవీకైతే వెళ్ళడానికైతే ప్రోత్సహించేవారు అయితే వాళ్ళ తల్లి అయితే. అయితే మనకు రాజమౌళి గారు ఇండస్ట్రీకి ఎలా వచ్చిందంటే రాజమౌళి గారు వాళ్ళ కీరవాణి వాళ్ళ డ్యాడీ ఉన్నాడు కదా! ఆయన వచ్చేసి సినిమా అవకాశాల కొరకైతే హైదరాబాద్‌కైతే రావడం అయితే జరిగింది. అక్కడైతే హైదరాబాద్‌లో వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో అయితే జరగడం వల్ల శివశక్తి దత్తా గారైతే 1976 అయితే సినిమా ఇండస్ట్రీకైతే రావడం అయితే జరిగింది. ఆయన ఒక మూవీ వచ్చేసి కాన్సెప్ట్ అయితే ఒక డైరెక్టర్‌కైతే వినిపియడం అయితే జరిగింది. ఆ డైరెక్టర్ అయితే ఆ మూవీ స్టోరీ అయితే బాగుంది కానీ సినిమా అయితే తీద్దామని చెప్పేసి ప్రొడ్యూసర్ అయితే ఎన్నిక రాకపోతే ఆయనే సినిమా తీయాలనుకోని శివదత్ గారైతే మొత్తం వాళ్ళ ఆస్తులన్నీ తీసుకొని సినిమా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే కీరవాణి వాళ్ళ డ్యాడీ సినిమా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కానీ మొత్తం ఆయన ప్రాబ్లమ్స్ అయ్యి కొన్ని అప్పులు చేయడం అయితే కూడా జరిగింది. అప్పులు చేసిన తర్వాత ఆయనయితే చాలా ఇబ్బంది పడడం అయితే జరిగిన తర్వాత ఆయన పొలాలు అమ్ముకొని సినిమా అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. తీసినాకైతే ఆయనయితే చాలా కష్టాలయితే పడిండు. ఆ కష్టాలయితే పడినాక వాళ్ళైతే చాలా అయితే రోడ్ మీదకైతే రావడం అయితే జరిగింది. ఫ్యామిలీ మొత్తం అయితే రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే రోడ్ మీదైతే రావడం అయితే జరిగింది. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత రాజమౌళి గారు అయితే కూరగాయలకైతే వెళ్ళడం అయితే జరిగింది. కూరగాయలు వెళ్ళడం తర్వాత కూరగాయల షాప్ అయితే ఒకసారి అయితే అప్పు అయితే ఇయ్యడం జరిగింది. రెండోసారి అప్పు ఇయ్యనీకి వచ్చినప్పుడు రాజమౌళి గారిని అయితే ఒక గంట సేపు అయితే నిలబెట్టడం అయితే జరిగింది. "నువ్వు అప్పు ఇది తీసుకున్నావు కదా! అప్పు ఇయ్యడం కూడా నేర్చుకోవాలని" చెప్పేసి రాజమౌళి గారు ఆ సంఘటన జరిగిన తర్వాత డబ్బుని ఎలాగైనా సంపాదించుకోవాలని చెప్పేసి రాజమౌళి గారైతే బాగా అయితే మైండ్‌లో అన్నీ అనుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి మనకైతే రాజమౌళి గారైతే ఇంటర్ చేయడం అయితే జరిగింది. ఆ ఇంటర్ చేసిన అంతంత మాత్రం చేసుకొని వచ్చేసి మళ్ళీ అయితే ఊరికి రావడం అయితే జరిగింది. అక్కడైతే ఒక సంవత్సరం అయితే ఖాళీగా అయితే ఉండడం అయితే జరిగింది రాజమౌళి గారు. ఆ తర్వాత ఇది మనకైతే ఆ తర్వాత వచ్చి చాలా ఇబ్బందులు పడేసి సినిమా ఇండస్ట్రీకైతే వెళ్ళిండు మన రాజమౌళి గారు. అలా ఏం జరిగిందనేది అయితే మన రాజమౌళి గారు వచ్చేసి రాఘవేంద్రరావు గారి దగ్గరైతే పోయి అసిస్టెంట్ డైరెక్టర్ అయితే చేరడం అయితే జరిగింది. అయితే ఆయన సినిమాలు అయితే చాలా అంటే చాలా తీసినాడు. అయితే అప్పట్లో సినిమాలు తీసిన మూవీస్ అయితే రాఘవేంద్ర గారు అయితే చాలా హిట్స్ అయితే జరగడం అయితే జరిగింది. ఈయన పోయి వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్‌లో అయితే పోయి జాయిన్ కావడం వల్ల అయితే రాజమౌళికి ఇప్పటికి బెనిఫిట్ అయిందని చెప్పేసి చెప్పవచ్చు. రాజమౌళి గారికైతే ఇప్పటికి బెనిఫిట్ అయిందని చెప్పేసి చెప్పవచ్చు. ఆయన అప్పుడు వీఎఫ్ఎక్స్ నేర్చుకున్న కారణం ఇప్పుడైతే సినిమాలైతే ఈ విధంగా తీయడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ అయితే మనకు రాఘవేంద్ర గారు అయితే ఒక సీరియల్ అయితే చేయండి 'వసంత' అని సినిమా 'వసంత' సీరియల్ అని చెప్పేసి. ఆ సీరియల్ క్యారెక్టర్ అయితే చేయడం వల్ల ఆయనైతే రాఘవేంద్ర గారు అయితే ఆయన మొత్తం అయితే బాగా నమ్మకస్తుడుగా అయిపోయిండు. మన రాజమౌళి గారు నమ్మకస్తుడుగా అయిన తర్వాత అయితే ఆయనకైతే చాలా అవకాశాలు అయితే రాఘవేంద్ర గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఆయనైతే మొట్టమొదటిగా సినిమా తీసింది మనకైతే సీరియల్ తర్వాత 'సింహాద్రి' సినిమా అయితే తీయడం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 'సింహాద్రి' సినిమా తర్వాత మనకైతే ఎన్టీఆర్ గారు అయితే ఫస్ట్ వచ్చి 'స్టూడెంట్ నంబర్ వన్' ఫస్ట్ అయితే వచ్చేసి సారీ 'స్టూడెంట్ నంబర్ వన్' స్టోరీ అయితే మనకైతే ఎన్టీఆర్ గారు అయితే ఫస్ట్ అయితే చూసి ఎన్టీఆర్ గారు మీరు ఇంతలా ఉన్నారంటే మీరు చూసి చాలా చాలా సన్నపడాలి. ఇలాగైతే కాదని చెప్పేసి అయితే డైరెక్ట్ మొఖం మీద అడగడం అయితే జరిగిందంట. అయితే ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ మన ఎన్టీఆర్ గారు అయితే ఒక విషయం అయితే చెప్పిండు కదా! ఒక ఇంటర్వ్యూలో అయితే. అట్లా తర్వాత 'స్టూడెంట్ నంబర్ వన్' అయితే తీయడం అయితే జరిగింది. అయితే ఆయన యాక్టింగ్‌కి, ఆయన సాంగ్స్‌కి, ఆయన డాన్సేషన్‌కి, ఆయన ఫైట్ సీన్స్‌కి అయితే రాజమౌళి గారు ఫిదా అయిపోయి ఆయనతోటి అప్పటి నుంచి ఫ్రెండ్‌షిప్ చేయడం అయితే జరిగింది. మనకు రాజమౌళి గారు, ఎన్టీఆర్ గారితోటి. అయితే ఆ మూవీ అయిపోయినాక కాన్సర్ట్ అయిపోయినాక మనకు నెక్స్ట్ 'సింహాద్రి' మూవీ తీయగా అయితే మనకి 'ఎస్ఎస్ రాజమౌళి' గారి చరిత్ర అయితే మార్చిందయితే మాత్రం 'సింహాద్రి' మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మొత్తం అయితే
భయంకరంగా అయితే తీయడం అయితే జరిగింది. ఇది దీని ఈ ఫాలోయింగ్ తోటి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా పెరిగిండ్రు. మన రాజమౌళి ఫ్యాన్స్ అయితే పెరిగిండ్రు. ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ మూవీ అయితే చిరంజీవి గారైతే అడిగింది ఫస్ట్ నాతోటి తీయొచ్చు కదా మూవీ మా మా కొడుకుతోటి మూవీ తీయొచ్చు కదా! అంటే ఫస్ట్ నా మూవీ అయితే వద్దు సార్. ఫస్ట్ అయితే మీరు వేరే మూవీ అయితే తీయండి. సెకండ్ మూవీ అయితే నేను తీస్తా అని చెప్పేసి అయితే చిరంజీవి గారితోటైతే అనడం అయితే జరిగింది. ఆ తర్వాత చిరంజీవి గారితోటి అనడం అయితే జరిగింది. తర్వాత రాజమౌళి గారైతే మనకైతే 'మగధీర' మూవీ అయితే తీసిండ్రు. ఆ 'మగధీర' మూవీ తర్వాత ఇంగ ఏ పాన్ ఇండియా మూవీ స్టార్‌గా అయితే ఎదిగిపోయిండు. 'మగధీర'లో అయితే ఆ యాక్షన్ సీన్స్‌కి, ఆ ఫైట్ సీన్స్‌కి మాత్రం ఫిదా అయిందని చెప్పేసి చెప్పవచ్చు. ఇంగ నెక్స్ట్ వచ్చేసి మనకు 'మర్యాద రామన్' అది తీయడం అయితే జరిగింది. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ అయితే ఉండబోయి 'మర్యాద రామన్' అయితే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఆడింది. ఈ మూవీ కూడా బాగానే కలెక్ట్ చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన మూవీ అయితే మనకైతే 'ఈగ' మూవీ అని చెప్పొచ్చు. ఈ 'విక్రమార్కుడు' మూవీ ఏ విధంగా కలెక్షన్ అనేది కొట్టిందో మీకైతే తెలుసు కదా! నెక్స్ట్ లెవెల్ అయితే కలెక్షన్స్ అయితే కొట్టింది ఇది మాత్రం. మనకైతే ఈ ఊహించని రీతిలో అయితే కలెక్షన్స్ అయితే పడ్డాయి మనకు 'విక్రమార్కుడు' సినిమా. తర్వాత వచ్చిన మూవీ నెక్స్ట్ 'ఛత్రపతి' మూవీ. ఇది ప్రభాస్ గారి కెరియర్‌ని అయితే మార్చిందని చెప్పవచ్చు. 'ఛత్రపతి' మూవీ అయితే మాత్రం ప్రభాస్ గారి కెరియర్‌ని అయితే మార్చిన మూవీ అయితే 'ఛత్రపతి' అని చెప్పవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండు మనకైతే రాజమౌళి గారి థింగ్‌లో అయితే. నెక్స్ట్ వచ్చేసి మాట్లాడింది మనకైతే తర్వాత వచ్చిన మూవీ ఆహ్, 'బాహుబలి' మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఫస్ట్ పార్ట్ అయితే ఆడిన తర్వాత 'బాహుబలి 2' ఈ మూవీ వచ్చేసి మన పాన్ ఇండియా లెవెల్స్‌కి అయితే తీసుకుపోయింది. రాజమౌళి గారికి అయితే తర్వాత 'త్రిబుల్ ఆర్' ఇప్పుడైతే మనకు తీయబోతున్న మూవీ అయితే 'ఎస్ఎస్ఎంబి 29' అయితే తీయబోతున్నారు. ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే తీయబోతున్నారు ఇవన్నీ అయితే. అయితే ఇంత కష్టపడి వచ్చేసి రాజమౌళి గారు అయితే హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఆయనైతే కష్టానికైతే ప్రతి ఒక్కరైతే ఆయన చూసి నేర్చుకోవాల్సిన చాలా అయితే ఉంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇప్పటివరకు 'స్టూడెంట్ నంబర్ వన్' తప్పైతే మూవీ అయితే రాజమౌళి గారికైతే ఆహ్, ఫ్లాప్ అనేది ఏం లేకుండా వెనక్కి తిరగకుండా అయితే చూసేయకుండా అయితే వెళ్ళిండు మనకైతే రాజమౌళి గారు. రాజమౌళి బయోగ్రఫీ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రాజమౌళి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకొని నేను చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్ చాలామంది చూస్తారు కానీ మన రావణ్ ఫిల్మ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.